మరి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణబోధన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సంబూతుడా, దేవా, ఇదిగో ప్రభా, మరి లోక సంబంధులు దేవుని సంబంధులు అన్నటువంటి ఈ ఒక్క వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉంటున్నాం. దేవ, వాక్యాన్ని విత్తడానికి నన్ను నిలబెట్టిన విధానపు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్నాడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా వారి హృదయాలలో నాటింపజేసి తద్వారా వారి జీవితంలో గొప్ప మార్గదర్శకులుగాను గొప్ప విశ్వాసులుగాను నీకు మాదిరికరంగా జీవించే బడులుగా దయచేయమని, ప్రారంభమున చివరి వరకు మీరే సహాయం చేయమని యేసతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. రైట్, ఇక్కడ 15వ అధ్యాయం 19వ వచనములో ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటేమో లోక సంబంధులు అని ఒక మాట్లాడుతున్నాడు. తర్వాత రెండోది ఏంటంటే లోక సంబంధులు కారు. ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. ఒకటి లోక సంబంధులు అని ఉంది, రెండోది ఏటేమో లోక సంబంధులు కారు అంటున్నాడు. మరి లోక సంబంధులు కాలేనటువంటి వారు ఎవరు అవుతారు? లోక సంబంధులు అన్నారు ఒకటోది. రెండోది ఏంటంటే లోక సంబంధులు కానివారు ఎవరు అవుతారు? దేవుని సంబంధులే కదా. ఇడు నా కుమారుడు కాడన్నప్పుడు మరొక తండ్రి అవుతాడు కదా, తండ్రి కుమారుడు అవుతాడు కదా. అలాగే లోక సంబంధులు కాలేనప్పుడు ఏ సంబంధులు అవుతారు? వాళ్ళు దేవుని సంబంధులు. అందుకబట్టి ఈరోజు మనం మరి లోక సంబంధులు అలాగే దేవుని సంబంధుల గురించి రెండు విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పటికీ 12 అవుతుంది, మరి 10 నిమిషాలతో 12. మరి టైం అయిపోయిందని మీరు ఎక్కువ తొందరపడకండి. మనం ప్రారంభించిందే చాలా ఆలస్యంగానే ప్రారంభించాం. కాబట్టి ఒకటోది ఏంటంటే లోక సంబంధులు. లోక సంబంధుల గురించి మొదట తెలుసుకుందాం. రెండోది ఏంటంటే దేవుని సంబంధులు. రైట్, లోక సంబంధుల గురించి 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం. లోక సంబంధులు ఎలా ఉంటారు, ఎలాంటి పనులు చేస్తారు అన్నటువంటిది లోక సంబంధులు తలగవే. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుసు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట. అంటే నెరవేర్చుచున్న వారు అంటే మనం అక్కడ కన్క్లూడింగ్ చేద్దాం. ఇక్కడ ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం 4వ అధ్యాయం 3వ వచనంలో ఒకటోది కనబడుతుంది, పోకిరి చేష్టలు, తర్వాత దురాశలు, తర్వాత మద్యపాన, తర్వాత 4వది అల్లరితో కూడిన ఆటపాటలు, 5వది ఏంటది త్రాగబోతుల విందులో. త్రాగబోతులు వేరు, మద్యపానీయులు వేరు, త్రాగబోతుల విందులో అన్నాడు, అది వేరు. తర్వాత చెయ్యదగని విగ్రహ పూజలు. ఇవన్నీ కూడా ఎవరు చేసిన ఎవరు సంబంధులు వీళ్ళు చేస్తారు? లోక సంబంధులు.
లోకముతో సంబంధం కలిగిన వారు ఈ రకమైనటువంటి పనులు చేస్తారు. ఏంటి పోకిరి చేష్టలు అంటే అర్థం ఏంటి? ఒకరి మీద ఎలాగుంటారంటే మరి పెద్దవారు చిన్నవారు తర్వాత మా తల్లిదండ్రులు అని చూడరు, అంటే హేళనగా మాట్లాడుతుంటారు, తర్వాత ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే పోకిరి చేష్టలు అంటారు. పోకిరితో కూడుకున్నటువంటి ప్రవర్తన. చేష్టలు అంటే అర్థం ఏంటి? పోకిరితో కూడుకున్నటువంటి ప్రవర్తన, నడవడిక. అలాంటి ప్రవర్తన కాదు. కొంతమంది వెళ్తున్నప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడంలో వారు ఆనందం పొందుతుంటారు. అంటే వారు బాధపడుతుంటే వీడేమో ఏం చేస్తుంటాడు? ఆనందిస్తుంటాడు. అలాంటి వారిని ఏమంటారంటే పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు, పోకిరి పనులు చేస్తారు. అది సమాజానికి ఉపయోగపడదు, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే రకంగా ఉంటుంది తప్ప ఎవరిని లేనటువంటి పనులే పోకిరి చేష్టలు అంటారు. తర్వాత ఏమన్నాడు? దురాశ. దురాశ అన్నటువంటిది చాలా దురాశ దుఃఖానికి చేటు అని మనం సమాజంలో మాట్లాడాలి. దురాశ అన్నట్టు ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఎందుకు అంటే ఆశ మనం ఏంటంటే బ్రతకాలి అనే ఆశ, తర్వాత ఆ కుటుంబాన్ని బాగుపడాలని ఆశ ఉండొచ్చు, కానీ బాగుపడుతున్నప్పుడు కూడా దానికంటే ఎక్కువ కావాలని ఎప్పుడైతే ఆశిస్తామో అది దేని కింద వస్తుంది? దురాశ. అంతే దురాశ చివరికి ఏమొస్తుందట? దుఃఖం. మనం అనుకుంటున్నాము సంపాదించాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు చూడండి, వెంటనే ధనవంతులు అయిపోవాలి, వెంటనే ధనవంతులు అయిపోవాలి, సంవత్సరం తిరగకుండానే గొప్ప ధనవంతులు అయిపోవాలని కోరుకుంటారు. అలాంటి ఆశ కలిగిన వారు ఏం చేస్తారు చూడండి, దొంగతనాలు చేస్తారు, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఇల్లీగల్ వ్యాపారం చేస్తారు. ఏది? దొంగ నోట్లు అవన్నీ, తర్వాత అలా కాయిన్స్ అంటారు, రకరకాలైనటువంటి, తర్వాత మరి సారా వంట, రకరకాలైనటువంటి ఉంటాయి. అలాంటివి ఏంటంటే దురాశ. ఏమంటారు? దురాశ. ఇవన్నీ కూడా ఆశతో కాకుండా దురాశ కలిగి సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలని ఆశ ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు? దురాశ. నీవు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మీ కుటుంబాన్ని పోషించడానికి కావలసినటువంటి మరి పరిస్థితులు ఉంటే చాలు, దానికంటే పెరగాలి, మెడల మీద మెడ కట్టాలి అనుకుంటారు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ అంబానీ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఆదాని కానీ, మరి టాటా వారు కానీ, కంపెనీల వారు కానీ, వాళ్ళందరూ ఉన్నారు. వారందరూ ఎలాగున్నారు? మనలాగా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారమ్మా? లేదు. వారి మీద 10, 20 కేసులు ఉన్నాయి. మీరు అనుకుంటే కేసులు లేదనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆదాని గారు ఎక్కడో అమెరికాలో కూడా కేసులు పడ్డాడు. ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు, భారతదేశాన్ని ఏలడానికి కావలసినటువంటి డబ్బు ఉన్నటువంటి వాడే, కానీ ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు. ఆడు కింద గిలగిల కొట్టుకుంటున్నాడు. ఏంటి? ఎలా బయటికి ఎలా రావాలని కోరుకుంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అనుకుంటారు ధనం సంపాదిస్తే నేను సుఖంగా ఉంటాను అనుకుంటారా? ధనం సంపాదిస్తే సుఖం రాదు. మీకు తగినంత డబ్బు ఉన్నట్టు ఉంటేనే మీకు సుఖం. అందుకని నేను పదే చెప్తున్నా చూడండి, కూలీ నాలి చేసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? కూలీ పని చేస్తాడు. వాళ్ళ ఊరిలో ఏవైనా చేపలు కానీ వస్తే చేపలు తింటాడు, తీసుకుంటాడు, తర్వాత పులుసు చేసుకొని తినేసి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏమీ ఉండదు, సమస్య ఏమీ ఉండదు. కానీ ధనవంతుడు ఏంటో తెలుసా? ఈ పక్కన దొంగ వస్తాడా, మరి ఐటీ వారు రైడింగ్ చేస్తారా, ఏసీబీ వాళ్ళు వస్తారా, లేకపోతే నా ఆస్తులు ఉన్నాయి ఎవరైనా మరి ధ్వంసం చేస్తారేమో అనే భయము అతనిలో ఉంటుంది. ఎంత సంపాదించినా అతనిలో ఏమి లేదు, సుఖం లేదు, సంతోషము లేదు. అందుకబట్టి ఏంటన్నాడు? దురాశ అన్నటువంటిది ఉండకూడదు అని మాట్లాడుతున్నా. తర్వాత మద్యపానము అంటే ఇది మనకందరికీ తెలిసిందే. మనకు అందరూ కూడా మన ఊర్లో కానీ, మన పక్కవారు కానీ, మన పక్కింటి వారు కానీ అందరికీ మనకి తెలిసిందే. మద్యపానం అంటే సారా త్రాగడం అన్నటువంటిది అది శరీరానికి హానికరం. మనం అనుకుంటున్నాం సంతోషం అద, ఆ తాత్కాలికమైన సంతోషం. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను తాగితే గెంతుకున్నాడు, నాకు ఏమి చేయలేరు పాడాడు. ఎవరు? పెద్దవారు చిన్నవారు మరి గుర్తుకి
రాదు. ఎదుటి వారిని గౌరవించాలన్నటువంటి తత్వము ఉండదు. కానీ మనం అనుకుంటున్నాం లోపల వెళ్తుంది, లోపల ఏముంటుంది? అది కాలేయం. అంటే ఏమంటారంటే ఉగ్రన్. సౌర భాషను ఏమంటారు? ఉగ్రన్. అగరేన్ అబ్రోన్ అంటారు కదా, అబ్రోన్. సౌర భాషను ఏమంటారు? అగరేన్ అబ్రోన్ అంటారు. మరి తెలుగులో ఏమంటారు? కాలేయము లేదా ఊపిరి తిత్తులు ఉంటారు, ఊపిరితిత్తులు అంటారు. అవి ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే అసలు ఊపిరితిత్తు అన్నటువంటిది ఏం చేస్తుంది, అక్కడ పనేటి తెలుసా? ఊపిరితిత్తులకు పనేటితే ఉగ్రన్ అంటున్నాను. ఏమంటారు సౌర భాషన? అగరేన్ అబరోన్ అంతే కదా. ఆ అగరేన్ అబరోలు ఇన బారలంతు గలంపో అల్లిన్ అజుమ్తుమన్ అకూడూజీ అగాతమన డాజీ ఎంగాల భర్తనే కాలండి బ్లడ్ మయామనంగాల భర్తని. మనం తినే ఆహారం దేనిగా మారుస్తుందట? అది రక్తంగా మారుస్తుంది. అది చిన్న ప్రేవు పెద్ద ప్రేవులు అన్న లోపల ఉంటాయి. వాళ్ళు చదువుకున్న వారు తెలుసు, చదవలేనటువంటి వారికి తెలియకపోవచ్చు. అది ఏం చేస్తుందంటే జీర్ణం చేసిన తర్వాత మన చిన్న ప్రేవులోనికి వెళ్తుంది. చిన్న ప్రేవులు నుండి పెద్ద ప్రేవులకు వచ్చి అదేమో పనికిరానటువంటిది ఏం చేస్తుంది? బయటకు వదిలేస్తుంది. ఆ బయటకు వదిలిందే ఇది. అయితే ఆ లోపల జీర్ణమైనటువంటి దాన్ని, వాటర్ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తుంది? చిన్న ప్రేవులు ఏం చేస్తుంది? అది రక్తంగా మారుస్తుంది. రక్తంగా మార్చినటువంటి దానిని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే ఊపిరితిత్తులోనికి తీసుకెళ్తుంది. ఊపిరితిత్తుల నీరంతా కూడా ఆ బ్లడ్ అంత మంచిది కాదు. కానీ ఊపిరితిత్తులోనికి వెళ్ళేటప్పుడు అలాగే మరి ఏమంటారు రక్తనాళ కిడ్నీ అవని తర్వాత ఊపిరితిత్తులోనికి వెళ్ళేటప్పుడు, గుండెలోనికి వెళ్ళేటప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? శుద్ధీకరించి అంటే బాగు చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి రక్తం అన్నీ కూడా మంచిది కాదు. మీరు అనుకుంటున్నారా మంచిది అనుకుంటారా? కాదు. అది ఎక్కడికి వెళ్ళాలి? ఊపిరితిత్తులోనికి వెళ్ళాలి. అది మలినాలన్నీ కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత అది ఏం చేస్తుంది? మళ్ళీ మన శరీరంలోనికి పంపిస్తుంది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాంటి గుండె లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తు మనం తాగినటువంటి సారా ఏదైతే పానీయం ఉందో, మద్యపానం ఏది ఉందో అది డైరెక్ట్గా అటాక్ ఇచ్చేస్తుంది. అటాక్ ఇచ్చి చంపేస్తుంది. అంటే మొత్తం కూడా పిప్పి చేస్తుంది. మొన్న మరి ఒక అతను చనిపోయారు. మరి మనం అనుకుందాం మనవారే, మన సహోదరుడే, మాకు తెలిసినటువంటి వారే, మన దగ్గర వాళ్ళే, తెలిసిన వారే. అతను ఏం చేస్తుండే ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. నిత్యము అతను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా తాగుతూ ఉన్నాడు. ఎవరు కూడా, ఒక పాప పెళ్ళయింది, 2 బాబులు, ఒక పాప ఇంక పెళ్ళి కాలేదు. ఏమైపోయిందంటే డ్యూటీలో వెళ్తూ మన గ్రూపులో కూడా మనకు వచ్చింది, మన గ్రూపులో కూడా వచ్చింది. అయితే ఏమయ్యాడంటే డ్యూటీకి వెళ్తూ డ్యూటీలోనే ఉంటూ ఆ మనిషి ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడా అనే అనుమానం పోలీసులో వచ్చింది. పోలీసులు వచ్చి అతను ఏం చేశారంటే పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు అవన్నీ చూస్తే ఆ కాలేయం ఏమైపోయింది? మొత్తం కూడా పాడైపోయింది. 24 అవర్స్ గ్యాప్ పెట్టలేదు. తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ అది మాత్రం కంటిన్యూ ఉండేది. ఆ కాలేయం ఏమైపోయిందంటే ఆ ఊపిరితిత్తు ఏమైపోయింది? మొత్తం కాలిపోయింది, పిప్ అయిపోయింది. పిప్ అవడం వల్ల అతను గుండె కొట్టు హార్ట్ అటాక్ వచ్చి అతను వెంటనే చనిపోయాడు. డ్యూటీలో ఉంటుందనే చనిపోయాడు. పిల్లలు కూడా ఉన్నారు, పాప 3 పిల్లలు ఇంకా పెళ్లి కాలేదు. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు ఇంకా పెళ్లి కాలేదు. ఉద్యోగం చేస్తున్నాడు. లాభం ఏంటింది? కుటుంబంలో ఏమి లేదు, ఇప్పుడు సంతోషము లేదు. వాడు చేతులారా తన ప్రాణాన్ని తన చేతులారా పోగొట్టుకున్నాడు. అందుకంటే చెప్తున్నాం, మనమందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఇదే సంతోషాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చే ఏ మద్యపానం అయితే ఉందో దానిని దూరంగా ఉంటే నీ ఆరోగ్యానికి కూడా మంచిది, నీ కుటుంబానికి కూడా మంచిది. మనం ఏదైతే మంచి చెప్తామో మన మాట వినరు. ఎవరైతే మన కుటుంబాన్ని నీకు పాడు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారో వాళ్ళ మాటే మనం వింటాం తప్ప మన మంచి కోసము చెప్పినటువంటి వారి మాట మనం ఎప్పుడు కూడా వినము. కాబట్టి ఈరోజు మనం పోతున్నాం. అందుకని మద్యపానం నుండి దూరంగా
ఉండాలి అన్న. తర్వాత అల్లరితో కూడిన ఆట పాటలు. మరి మనం చెప్తారు డీజే వేసారనుకోండి, అది ఏ పాట మనకు తెలియదు, అది దేవుని పాట దేవుని కాని పాట మనకు తెలియదు. డీజే అనగానే మనం జే 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 అని మనం ఏం చేస్తాం, అది తర్వాత పక్కవారు ఏమున్నా మనం చూడము. అక్కడ తోసేసైనా గుద్దేసైనా మనం ఇట్నుండటు గెంతరు పిత్త పెరగలు ఇది చెరువు నుండి బయటకు వచ్చి పడేస్తే పిత్త పెరగలకైతే ఇలాగ తైతక్కలాడు గెంతుకొని ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వారు కూడా అలాగే పై తైతక్కలాడుతూ గెంతుకొని ఉంటారు. పక్కవారు ఏమవుతున్నారు వాళ్ళకి తెలియదు. దానిని ఏమంటారు, అల్లరితో కూడుకున్న ఆటపాటలు అంటున్నారు. తర్వాత ఏంటంటే త్రాగబోతుల విందులో అని ఉంది. త్రాగబోతుల విందులో త్రాగబోతులు ఉంటారు, ఆ తాగబోతుల మధ్యలో ఉండకూడదు, అక్కడికి మనం చేరకూడదు. ఎందుకు చేరకూడదు? అక్కడ చేరాలా? దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? తాగబోతుల విందులో పాల్గొనొద్దని అంటారు. ఎవరైతే పాల్గొంటారో అలాంటి పాల్గొన్న వారే ఏమంటారు, లోక సంబంధులు అంటున్నారు. ఆ రకంగా పాల్గొంటారు. అంటే ఈడు తాగడు, కానీ కొన్ని రోజుల తర్వాత ఈడు కూడా ఏమవుతాడు, వాళ్ళు కలిసిపోతాడు. వాళ్ళు మీకు అందరికీ తెలుసు, చదువుకున్నటువంటి పబ్, పెద్ద పెద్దవారు ధనవంతులు, మనమేమో ఏదో కొట్టు అంటాం, కానీ వాళ్ళు పబ్ అంటారు. పెద్ద పెద్ద ధనవంతులు అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి తైతక్కలు ఆడుతుంటారు. ఆడ కాదు, మగ కాదు, భార్య కాదు, భర్త కాదు, సంబంధాలు అక్కడికి వెళ్ళినటువంటి, అది ఏ ఆడపిల్ల అవని, ఏ అబ్బాయి అవని, ఒకరికొకరు సంబంధాలతో సంబంధం లేదు, బయట నుండి సంబంధాలు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతారు, సంబంధాలుగా మారిపోయి మరి కింద మీద పడుతుంటారు, అక్కడ తైతక్కలు ఆడుతుంటారు. అలాంటి పబ్బుకి వెళ్ళినటువంటి వాడు మరి తప్పకుండా అందులో తాగబోతులు, అదేంటది, తాగబోతుల విందు. అది తాగబోతుల విందులో నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో వారిలో నువ్వు కలిసిపోతావు తప్ప నువ్వు వేరుగా ఉండలేవు. అందుకంటే అలాంటిది. తర్వాత ఏమంట, సయ్యదగని విగ్రహ పూజలు. ఏమన్నాడు అక్కడ? ఏదైతే మన విగ్రహాలు చేయకూడదో పూజించకూడదో మనం అనుకుంటామో అలాంటి విగ్రహాలని పూజించే వారి దగ్గర మనం ఉండకూడదు. వారు ఉన్నారు అంటే లోక సంబంధులు. మరి చాలామంది మనం అంటాం, దయ్యం పట్టింది, భూతం పట్టింది, నువ్వు ఈ ఇంట్లో మీరందరూ కూడా ఏం చేయాలి, దారిలో మన ఊర్లో దారిలోనే దారి పక్కన పొలాల పక్కన ఏం కనబడుతుంటాయి, నిమ్మకాయలు కనబడుతుంటాయి, తర్వాత గుడ్లు కనబడుతుంటాయి, ఎండుమిరపకాయలు కనబడుతుంది, నిమ్మకాయలు కనబడుతుంటాయి. మరి ఇవన్నీ ఎక్కడ? మరి వాళ్ళు వచ్చి మన గ్రామంలో వచ్చి ఆ పని చేస్తున్నారా? ఆ పనులను మనం చేస్తున్నామా? ఆ పని మరి ఇప్పుడు అలా నమ్మలేనటువంటి వారు వచ్చి మన గ్రామంలో వచ్చి ఆ రకమైన పని చేస్తున్నారా? మనవారే పని చేస్తున్నారు, చెప్పండి, మనవారే. అందుకనక రెండు పడవల మీద అడుగు వేయొద్దు, ఉంటే ఇటు లేకపోతే అటుండు పర్వాలేదు, లేకపోతే రెండు పడవల మీద అడుగు వేయొద్దు. ఇక్కడ దేవుని వాక్యం అని ఉండేది, చెయ్యదగని విగ్రహ పూజలు చేయకూడదని అంటాం. అలాంటి చేసిన వారి దేని సంబంధులు? లోక సంబంధాలు. అందుకనక లోక సంబంధులు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనక 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయీను ఎవరి సంబంధి అట? ఎవరి సంబంధి? కయీను అంటే అజత్తుడకుతనే ఉడారన్ అంటే అంతే కదా, ఉడారన్ అజత్తు అంటే లోక సంబంధి, లోకంతో కలిసినటువంటి. హేబేలు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. అందుకనక మనం ఎవరిలాగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది, కయీనులా ఉండొద్దు. ఎందుకంటే కయీను తన సహోదరుడైనటువంటి హేబేలుని నిర్దాక్షిణంగా ఏం చేశాడు? చంపేశాడు. ఒక మనిషిని చంపడం అంటే అది దేవుని సంబంధం కలిగిన వారు,
దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎవరు కూడా ఆ పని చెయ్యరు. ఎందుకంటే కనికరం ఉంటుంది. దేవుడు నమ్మినటువంటి వారు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి కనికరం ఉంటుంది, జాలి, ఒకరి మీద ప్రేమ ఉంటుంది తప్ప సంపాలి అన్నటువంటి ఆలోచన దేవుని సంబంధిలో ఉండదు. అలాంటి సంపాడు అంటే అది లోక సంబంధే. అందుకబట్టి మనమందరం గమనించండి, మనమందరం కూడా మరి కయ్యను వంటి వారుగా కాకుండా మరి హేబేలులాగా ఉండాలని కోరుచున్నాను. అలాగే ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుసు అపవాది అనియు సాతానుననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము. అంటే మరి సర్వలోకం ఏం చేస్తుంది? ఆ మహా ఘట సర్పం ఏం చేస్తుంది? అందరిని మోసం చేస్తుంది. మన కళ్ళు కనబడుతుంటే చాలా అందంగా కనబడుతుంటుంది, అదిగో చాలా అందంగా ఉంది, చాలా బాగుంది అని అంటాం. మనం ఏమనుకుంటాము? ఒక పద్యం ఉంది, మేడి పండు చూడు మేలుమై ఉండును, పొట్టవిచ్చి చూడు పురుగులుండు. మేడి పండు చూస్తే ఎలా కనబడుతుంది? బయట చాలా అందంగా మరి ఎర్రగా బొర్రగా బాగా నీట్గా కనబడుతుంది. కానీ తీరా చూస్తే విప్పి చూస్తే లోపల ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అందుకనక మరొక భాషలో చెప్పాలంటే అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం అని ఉంది. అందుకబట్టి మా లోకంలో ఉన్నటువంటి ఆ మోసం చేసేది ఏంటది? మహాఘట సర్పం అంట. ఈ లోకంలో అపవాది, సాతాను అని పేరున్నాయి. అతనికి ఏంటంది? అపవాది అని, సాతాను అని, అది సర్పం అని, ఆది సర్పం అని పేర్లు ఉన్నాయి. అదేంటది? మహాఘట సర్పము. కాబట్టి మీరందరూ గమనించండి, ఇది లోక సంబంధులు. దేవుని సంబంధాలు చూద్దాం. మరి రెండోది 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న పిల్లలారా అంటే ఇప్పుడు మనం పెద్దవారమా చిన్నపిల్లలమా? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, నాకు కూడా పండిపోయినాయి, మరి గున్నయ్య గారు కూడా అయిపోయి, మరి సుంకయ్య గారు కూడా పండిపోయినాయి, మరి మా లక్కయ్య గారు కూడా పండిపోయినాయి, మిగతా వాళ్ళకు కూడా చాలామంది ఉన్నారు పండిపోయినాయి. అరే నాకు చిన్నపిల్లలు అంటారు. కానీ దేవుని దృష్టిలో మనమందరం కూడా ఎలాంటి వారము? చిన్నపిల్లలు. అందుకనక మనం దేవుని ఏమని పిలుస్తాము? తండ్రి అని పిలుస్తాము. అయ్యా, అబ్బా అని మనం పిలుస్తాం. అంటే తండ్రి, మనమందరూ జుత్తు ఊడిపోయింది, నాకు పండిపోయింది కాబట్టి నేనే తండ్రి స్థానంలో ఉన్నాను, నా కొడుకులు నేనే తండ్రిని, మరి దేవుని తండ్రి అని పిలవాలా అని మీరు అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా దేవుడు తండ్రి స్థానంలో ఉంటాడు, మనమందరం కూడా పిల్లల స్థానంలో ఉంటాం. అందుకనుక తండ్రి అయిన దేవుడు మనం ఇంత వయసులో ఉన్నప్పటికీ మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? చిన్న పిల్లలారా. మనలందరూ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? చిన్న పిల్లలారా అని మాట్లాడుతున్నాడు. చూడండి, మనమందరం చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. అంటే ఎవరైతే ఇందాకలు చెప్పామే లోక సంబంధము లేనటువంటి వారు ఎవరు? దేవుని సంబంధులు. అందుకని మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు. అంటే దేవుని సంబంధులు మనలో ఒకడున్నాడట, మనలో ఒకడున్నాడు. ఎవరు? లోక సంబంధుల్లో కూడా ఒకడున్నాడు, దేవుని సంబంధుల్లో కూడా ఒకడున్నాడు. లోక సంబంధంలో ఎవరున్నాడు? మహాఘట సర్పం. మరి దేవుని సంబంధంలో ఎవరున్నారు? మన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మనలో ఉన్నాడు. అయితే మనలో ఉన్నటువంటి వాడు ఏమన్నాడు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ, అంటే దేవుని సంబంధులు మనలో ఒకడున్నాడు. ఆ ఉన్నటువంటి వాడు, మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు.
అందుకనక దేవుడు మాట్లాడు, మీలో గొప్పవాడు ఉన్నాడు కాబట్టి ఈ లోకాన్ని మీరు ఏమయ్యారట? జయించారు. మనం లోకాన్ని జయించాలంటే ఆ ముందు ఉన్నటువంటి ఏదైతే 1 పేతురు 4:3 మాట్లాడామే, 1 యోహాను 1 పేతురు 4:3 మాట్లాడామే, అవన్నీ కూడా మనం ఏం చేయాలట? జయించిన వారము. ఆ జయించిన వారమే దేవుని సంబంధులు. ఆ దేవుని సంబంధులలో ఎవరున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నవానికంటే గొప్ప వాడు. అందుకని గమనించండి, అది దేవుని సంబంధుల్లో శక్తిమంతులు. దేవుని సంబంధులు ఆషామాషి వారు కారు. వారు ఏది తెలుసుకుంటే అది చేయగల శక్తిమంతులు. ఎందుకంటే అతను వారిలో ఎవరున్నారు? లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు ఉన్నాడు కాబట్టి లోకాన్ని జయిస్తారు. వారు చేసే ప్రతి పనిని విజయం కలుగుతుంది. ఈరోజు విజయం కలగలేదు అంటే నీలో లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నివసించేవాడు లేడు. అలాగే యోహాను సువార్త 17:14. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ఏం చేయును? ద్వేషించును. అవునా కదా? నేను వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను అంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నవారు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వారికి నీ వాక్యము, తండ్రి దేవుని వాక్యము ఎవరికి ఇచ్చి ఉన్నారు? మనకి ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు, నేను లోక సంబంధం కాను. కాబట్టి నేను ఎవరైతే వాక్యం ఇచ్చానో వారు కూడా లోక సంబంధులు కారు. కాబట్టి వారు లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారట? ద్వేషిస్తారు. ఈ మధ్యన నేను ఒక అబ్బాయితో మాట్లాడాను. ఎక్కడ మన ప్రాంతం వారే మన గ్రామం వారే మాట్లాడాను. ఒక అబ్బాయితో నేను మాట్లాడాను, కలిశాను. అతనితో నేను చాలాసేపు మాట్లాడాను. అతను ఏమని మాట్లాడాడంటే, సార్ నేను అంతకు మునుపు తప్పు చేశాను, నేను అన్ని రకాలైనటువంటి అలవాట్లు ఇవన్నీ కూడా నేను చేశాను. నేను ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాను. విడిచిపెట్టినప్పుడు నాకు అందరు కూడా ఏం చేస్తున్నారంటే దూరంగా ఉంచుతున్నారు అని మాట్లాడాడు అబ్బాయి. దూరంగా నాకు ఉంచేస్తున్నారు, ఎవరు కూడా దగ్గర రానివ్వడం లేదు, వారిలో కలుపుకోవడం లేదు అని మాట్లాడారు. అంటే లోకము అతన్ని ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది. అతను వారిలో ఉన్నప్పుడు ఏం చేశారు? అందరూ ప్రేమించారు. వారిలో నుండి ఏదైతే ఉన్నాయో దాని నుండి దూరం అయిన తర్వాత ఆ ప్రజలు, లోకాన్ని ప్రేమించిన ప్రజలు అతన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ద్వేషిస్తున్నారు. చూసారా? అందుకబట్టి మీరు అనుకుంటారు, నేను లోకంలో ఉండాలి, వారందరితో కలిసి ఉండాలి, వారిలో ఉండాలి, వారు ఏది చేస్తే ఆ రకంగా నేను చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏ సంబంధులు అవుతారు? లోక సంబంధులు అవుతారు. కానీ లోకంలో ఉన్నవారి కంటే నేను వేరుగా ఉండాలి, నేను దేవుని బిడ్డగా ఉండాలి అన్నప్పుడు ఆ లోక సంబంధులు నిన్ను ఏం చేస్తారట? ద్వేషిస్తారు, తిడతారు, హింసిస్తారు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు పెడతారు. దాని నుండి నువ్వు జయించాలి. దాని నుండి నువ్వు జయించాలి. అప్పుడు మనము దేవుని సంబంధులం అవుతాం. ఉదాహరణకి ఒక మాట చెప్తున్నాం. హంస మీకు తెలుసా? నేను కూడా అంటే పుస్తకంలో చూడడమే, టీవీలో చూడడం వరకే కానీ ప్రత్యక్షంగా నేను ఎక్కడ కూడా చూడలేదు. హంస ఎలాగుంటుంది? కాకిలాగా నల్లగా ఉంటుందా? లేదు, తెల్లగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? నీటిలో ఉంటుంది. నీటిలో అది
ఉంటుంది, బ్రతుకుతుంది. ఆ హంస తాలూకు లక్షణం ఏంటి? ఎంత మురికి నీటిలో ఉన్నా, లేకపోతే పాలు నీరు కలిపేసి ఇస్తే మనకైతే కనబడదు. కానీ హంస ఏం చేస్తుంది? పాలు నీరు ఉంటుంది అందులో, పాల్లో నీరు కలిపావనుకోండి, కలిపిన ఆ హంస ఏం చేస్తుంది? పాలు మాత్రమే తాగుతుంది, కానీ నీరు తాగదు. పాలు ఏంటది? దేవుని సంబంధం, శ్రేష్టమైనదే ఏరుతుంది. కానీ నీరు కలిసింది, నీరుతో తాగాల, మనం ఏం చేస్తాం? నీరు వేరు చేయగలమా? అంటే ఆ లక్షణాలు దేనికి ఉంటుంది? హంసకు ఉంటుంది. అందుకని నీవు లోకంలో ఉన్నా, లోకం వారితో కలిసి ఉన్నా, మనం దేవుని సంబంధులుగా ఉండాలంటే వారిలో నుండి వేరుగా ఉండాలి. తర్వాత మరొకటి మీకు కనబడుతుంది, తామర పువ్వులు చూసారా? ఎక్కడ ఉంటుంది? చెరువులో. ఆ చెరువు నీరు ఎలాగుంటుంది? కొన్ని దగ్గరలు తేటగా ఉంటాయి, కొన్ని దగ్గరలు బురదగానే ఉంటాయి కదా. బురదలో ఉన్నటువంటి తామర మొక్కలు ఉంటాయి, పూలు ఉంటాయి. తర్వాత తేటగా ఉన్నటువంటి చెరువుల్లో ఉంటాయి. బురదగా ఉన్నటువంటి చెరువుల గురించి మాట్లాడతాం. బురదగా ఉన్నటువంటి చెరువులో కూడా తామర పువ్వు, తామర చెట్టు ఆకు ఉంటాయి. కానీ ఆ బురదలో ఉన్నప్పటికీ తామర పువ్వు లేదా తామర ఆకు మీద ఏమైనా ఉంటుందా? బురద ఉండదు. ఆ తామర పువ్వు ఎలాగుంటుంది? చాలా నీట్గా ఉంటుంది. కానీ అది ఎక్కడుంది? అది బురదలో ఉంటుంది. కానీ బురదలో కలవకుండా అది వేరుగా ఉంటుంది. ఇది అలాగే తామర పువ్వు కూడా బురదలో ఉంటుంది. బురదలో ఉన్నప్పటికీ బురదలో కలిసిపోకుండా అది వేరుగా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా, మనమందరం లోకంలో ఉన్నాం, సమాజంలో ఉన్నా, అన్ని రకాలైనటువంటి వ్యసనాలు కలిగినటువంటి ఈ లోకంలో ఉన్న తామర ఆకు, తామర పువ్వు ఏ రకంగా అయితే వేరుగా బురద నుండి వేరుగా ఉంటుందో, మనం కూడా లోక సంబంధం నుండి వేరుగా ఉండాలి. ఇది మనం కోరుకుంటున్నాం. అందుకనక మనం ఎవరిలాగా ఉండాలి? తామర ఆకు, తామర పువ్వులాగా. ఉదాహరణ చెప్తున్నాను, అది ఎంత బురదలో ఉన్నా అది అంటదు. మీరు తామర ఆకు తీయండి, అంటుతుందమ్మా. తీసారా ఎప్పుడైనా? తీసారా? తీసినప్పటికీ అక్కడ ఆకు మీద ఎలాంటి బురద నీవు పోసినా అంటదు, జారిపోద్ది అంతే. ఆకు చాలా శ్రేష్టంగా, తేటగా, నీట్గా ఉంటుంది. అలాగే మనం కూడా లోకంలో ఉన్న, లోకంలో అంటకుండా మనం దూరంగా ఉండాలి. అందుకబట్టి లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా ఉండాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. సకల ఆశీర్వాదముల కారణభూతున మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సంభూతుడా, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసే కృపను అనుగ్రహించిన విధాన కొందనాలు. లోక సంబంధులు, దేవుని సంబంధులు, ఈ రెండు విషయాలు కూడా మేము నేర్చుకొని ఉన్నాం. ఈ వాక్యాన్ని వినట ప్రతి ఒక్కరిని కూడా పేరుని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా జీవించడానికి కావలసినటువంటి గొప్ప విశ్వాసము, గొప్ప ధైర్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు మీరే అన్ని విధాల సహాయాన్ని గ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.